शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీగురుభ్యో నమః। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం। అయితే ప్రతి వారం రాశిఫలాలు పెట్టడం అనేది కొంత సాధ్యం అవ్వట్లేదు, ప్రయత్నిస్తున్నాము, కానీ వ్యావహారికంగా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల పెట్టలేకపోతున్నాం। మరి 2026-27 సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మరి సంపూర్ణమైన విశ్లేషణ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం। వీడియో చాలా పెద్దగా ఉండే అవకాశం ఉంది, మరి అయినప్పటికీ కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, వాటి విశ్లేషణ, వివరణ ఇవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను। తప్పకుండా ఈ వీడియో సంపూర్ణంగా చూడండి। దేశ గోచారంతో పాటు మరి సామాన్య గోచారం, వ్యక్తిగత గోచారం, ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది। మరి పంచాంగ శ్రవణంలోకి వెళ్ళే ముందు భగవత్ ప్రార్థన చేసి మనం పంచాంగ శ్రవణంలోకి వెళ్దాం। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। శ్రీకళ్యాణ గుణావహం రిపువహం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యకం। మరి ఈ పంచాంగం యొక్క విశిష్టత, మరి దీని గొప్పతనం కూడా మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది। శ్రీ పరాభవనామ సంవత్సరం ఎంతో విశిష్టమైంది, అయితే పేరుకు తగ్గట్టే కొంత సమస్యాత్మకంగా ఉండే సంవత్సరంగా మనము చూసుకోవచ్చు। మనకు గత సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం చాలా విశిష్టమైంది, ఎన్నో మార్పులు, ఎన్నో యుద్ధాలు ఇవన్నీ జరిగాయి। మరి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం। ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక చెప్పిన శ్లోకంలో శ్రీకళ్యాణ గుణావహం రిపువహం అంటే అన్ని శుభాలను కలుగచేసేటువంటి, శత్రుబాధను తొలగించేటువంటిది, దుస్వప్నాలను తొలగించే అద్భుతమైనటువంటి సాధనం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం। గంగా స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి సత్ఫలితాలను ఇచ్చేది। గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే ఎలాంటి సత్ఫలితం ఇస్తుందో। ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, ఆయుష్ వృద్ధిని చేసేటువంటిది, ఉత్తమమైనటువంటిది, శుభకరమైనటువంటిది। సంతాన సంపత్ప్రదం అంటే సంతాన ప్రాప్తి కోరుకునే వారి సంతానాన్ని కలగచేసేటువంటిది। నానాకర్మ సుసాధనం అంటే అన్ని కర్మలను, సుసాధనం అంటే సత్ఫలితాలను ఇచ్చి ఆ కార్యక్రమం మనం సంకల్పించినటువంటిది సంపూర్ణంగా విజయాన్ని పొందేట్టు చేసేది। సముచితం పంచాంగమాకర్ణకం, పంచాంగ శ్రవణం వల్ల ఇవన్నీ ఫలితాలు కలుగుతాయి। కాబట్టి మన నిత్య నైమిత్తిక కామ్యాలన్నీ కూడా ఆ కర్మలను పంచాంగంలో ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాల ఆధారంగానే మనం నిర్వహిస్తాము, చేసుకుంటూ ఉంటాం। ఎందుకంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఈ 5 కూడా మనకు చేయాల్సిన క్రతువులను నిర్ణయించడం, శుభముహూర్తాలను నిర్ణయించడం, మానవ జీవితంలో గ్రహాల యొక్క ప్రభావాలను మనకు చెప్పడం, ఇవన్నీ కూడా పంచాంగంలో జరుగుతాయి। మరి దీని గురించి విశ్లేషణలను, విమర్శలు చాలా ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం మన సనాతన ధర్మంలో వేద వాన్మయంలో చెప్పినటువంటి మహాద్భుతమైనటువంటి పంచాంగ శ్రవణ విధిని, పంచాంగ విధానాలను పాటిస్తూ భవిష్యత్తుకు మంచి సోపానాలు ఏర్పాటు చేసుకుంటూ
శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఇది సామాన్య శకము 2026వ సంవత్సరం. 2027వ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది ముందు రోజు వరకు కూడా మనకు చాంద్రమాన రీత్యా పంచాంగము గణన చేయడం అనేది మనకు జరుగుతుంది. ఇక్కడ కలియుగాబ్దములు అంటే కలియుగం ప్రారంభమై మనకు సుమారు 5127 సంవత్సరాలు గడిచాయి. విక్రమాదిత్య శతాబ్దములు 2083 సంవత్సరాలు, శాలివాహనులది 1948, శ్రీ శంకరాచార్య అబ్దములు 2098, రామానుజాచార్యుల అబ్దములు 1009, అలాగే హూణ శకము 2027, 26, 27 సామాన్య శకం అంటారు దీన్ని. హిజరీ శతాబ్దములు 1447, 48, ఇక ప్రభాది గతాబ్దములు 39. అంటే ఈ పంచ సంవత్సరమయం అని 5 సంవత్సరాలకు ఒక యుగం, 12 యుగాలకు ఒక మహాయుగం అంటే 60 సంవత్సరాలు. మహాయుగం అంటే మీరు అనేది కలియుగం, ద్వాపర యుగం అలా లెక్క పెట్టుకోకండి. ప్రభవాది 6 సంవత్సరాల్లో ఏర్పడేటువంటి 12 యుగాలు కలిస్తే ఒక షష్ఠ్యబ్దం అవుతుంది. ఆ అబ్దం పూర్తి కావడానికి మనకు 60 సంవత్సరాలు. ఇందులో 39 కలియుగ ఈ 39 ఈ షష్ఠి నవకంలో ఒకసారి పూర్తయ్యాయి. మరి తర్వాత ఇక్కడి పంచాంగం యొక్క విశిష్టత, శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితం మనం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలోనే కొంత వ్యతిరేకత అయితే మనకు సూచిస్తుంది. పరాభవము అంటే ఓడిపోవడం, అంటే ప్రతి దాంట్లో కూడా మనకు వ్యతిరేక ఫలితాలు సూచించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నవనాయకులు కొంత శుభులవుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే రాజు గురువు అవుతున్నాడు, అలాగే మంత్రి కుజుడవుతున్నాడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడవుతున్నాడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడవుతున్నాడు. ఇక ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడవుతున్నాడు. రాజాది నవనాయకుల్లో 7 శుభగ్రహాలుగాను 2 పాపగ్రహాలుగాను మనకు ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూసుకుంటే వర్షము మనకు 4 తూముల వర్షంలో 7 భాగములు సముద్రం మీద, అలాగే 9 భాగములు పర్వతాల మీద, 4 భాగములు మాత్రం భూమి మీద పడతాయి. పంటలకు తగ్గట్టుగా వర్షాలు పడతాయి. మనకు వర్షానుకూలమైనటువంటి సస్యం అనేది వృద్ధి చెందుతుంది. దాంతోపాటు పంటలు కూడా బాగా పండే అవకాశం ఉంది. 16 భాగములకు 9 భాగముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ మాసంలోనే మనకు తొలకరి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనం కర్తర్లు చూసుకుంటే మే 4వ తారీఖు నుంచి 2026వ సంవత్సరం, ఇక వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. నిజ కర్తరి 11/5/2026 ఆ రోజు రాత్రి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది మనకు ఇది. అలాగే 29/5/2026 అధిక జ్యేష్ఠ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం అనేది మనకు కలుగుతుంది. ఇక దాంతోపాటు మౌఢ్య నిర్ణయం కూడా మనం చూసుకున్నట్టయితే 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:40 ఈ యొక్క గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 12 వరకు కూడా అధిక ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 గురుమౌఢ్య త్యాగం అనేది కలుగుతుంది. అంటే ఆషాఢ శ్రావణాల్లో కొంత మాత్రం పోతుంది, మిగిలిన రోజులన్నీ కూడా శుభముహూర్తాలు మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే ఆశ్వీజ శుద్ధ అష్టమి తత్కాల నవమి నుంచి శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఇక ఆశ్వీజ బహుళ చతుర్థి వరకు ఈ శుక్రమౌఢ్యం అనేది ఉంది. ఎక్కువ కాలం లేదు, ఇది 10 రోజులు, సుమారు 19 నుంచి 29 వరకు 10 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువ కాలం మనకి ముహూర్తాలు పోవడం అనేది జరగకపోవచ్చు. అందులోనూ ఆశ్వీజ శుద్ధ అష్టమి అంటే నవరాత్రులు ఉంటాయి. పౌర్ణమి అనంతరం మళ్ళీ త్యాగం అనేది కలుగుతుంది. కార్తీక మాసం శుభముహూర్తాలు అయితే ఉండే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు మనకు ఈ సంవత్సరం గురు సంచారం వల్ల జూన్ 1వ తారీఖు నుంచి యమునా పుష్కరాలు అనేటివి ప్రారంభమవుతాయి. ఈ యమునా నది మనకు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో కూడా ఉంది.
హరిద్వార్లో ఉంటుంది, దాంతోపాటు యమునోత్రిలో ఉంటుంది. ఇక ఇవి కాకుండా ఢిల్లీ, మధుర మొదలగు ప్రాంతాల్లో ఈ యమునా నది ప్రవాహం ఉంది. ఇది చాలా విశిష్టమైనటువంటి పుష్కరాలు. ఎందుకంటే ఈ యమునా నదికి యముడి చెల్లెలు అధిష్టాన దేవత కాబట్టి అపమృత్యు దోషాలు వీటి నుంచి విముక్తి కలగడానికి యమునా పుష్కర స్నానం ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. కాబట్టి ఇది అందులోనూ కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశం అనేది, ఉచ్చస్థితిలోకి బృహస్పతి వెళ్ళడం అనేది చాలా శుభదాయకం. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఆ యమునా పుష్కర స్నానం ఆచరించే ప్రయత్నం చేయండి. దాన్ని కూడా సాధారణంగా చేసుకోవడం అనేది శుభసూచకంగా ఉంటుంది. ఇక ఉగాదిలో కూడా సందేహం చాలామందికి ఉండొచ్చు. ఈ ఉగాది అనేది 19వ తారీఖే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది సూర్యోదయానికి లేనప్పటికీ కూడా తెల్లవారి మనకు 20వ తారీఖు సూర్యోదయానికి మనకు 5:47కే మనకు వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్వవాహినిగా ఉన్నదే మనకు ప్రామాణికంగా తీసుకోవడం. కాబట్టి 19వ తారీఖే ఉగాది. దానిలో ఎటువంటి నిర్ణయాల మార్పు లేదు. ఇక రాజాది నవనాయకుల యొక్క ఫలితాలను చూద్దాం. మొట్టమొదట రాజు బృహస్పతి చాలా సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి శుభగ్రహము మనకు రాజుగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారు, అక్కడ ధర్మం అనేది నిలబడుతుంది. కాబట్టి ఈసారి బృహస్పతి రాజుగా రావడం, దాంతోపాటు ఈ బృహస్పతి రాజుగా రావడం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి అనేది కూడా మనకు సూచిస్తుంది. ఎందుకంటే విద్యా వైద్య రంగాలతో పాటు మంచి తెలివితేటలు అలాగే మంచి జ్ఞానం అనేది ప్రజల్లో పెంపొందుతుంది. సత్కర్మాచరణం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన, దైవీ భావన పెరగడం, ఇక సమాజంలో కూడా కొంత సత్య నిరత అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఈ బృహస్పతికి చెందినటువంటి పసుపు లేదంటే అనేక రకాల ధాన్యాలు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. వర్షాలు సకాలంలో పడడం, ఆ వర్షాలు పంటలకు అనుకూలంగా వర్షాలు పడడం వల్ల సస్యవృద్ధి, పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. దాంతోపాటు ఫార్మా రంగం, తర్వాత విద్యారంగం, సాఫ్ట్వేర్ రంగం, ఇలా అన్ని రంగాల వారికి కూడా మంచిగా ఉంటుంది. ఇక దాంతోపాటు రాజకీయ పరంగా మంచి రాజ్యపాలన అనేది కొంత కుదుటపడి సమస్యల నుంచి ఒక పరిష్కారం దొరికి మంచి మార్గంలో ప్రజలు వెళ్ళే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇది బృహస్పతి మనకు రాజు కావడం వల్ల వచ్చే ఫలితం. ఇక మంత్రి కుజుడు, ఈ మంత్రి కుజుడు అనేది కొంత కష్టతరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఎప్పుడైతే కోపము, క్రూరత్వము ఈ రెండు కలిస్తే కుజుడు. కాబట్టి మంత్రిత్వము అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. రక్షణ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, సమాజం మీద విపరీతమైనటువంటి ప్రభావం పడడం అనేది కూడా మనకు సూచిస్తుంది. ఇక కొన్ని అక్రమాలు కూడా పెరుగుతాయి. రాజకీయపరమైనటువంటి అలాగే సామాజిక పరమైనటువంటి అక్రమాలతో పాటు కొంత దాడులు పెరగడం అనేది, యుద్ధాలకు పునాదులు ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. అయితే రాజు బృహస్పతి కావడం వల్ల ఈ మంత్రి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కొంతవరకు తగ్గుతాయి. వాటిలో కూడా కొంత సత్ఫలితాలు అనేటివి మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇది అంగారకుడు. అలాగే ఎర్రటి ధాన్యాలు కానీ, కందులతో పప్పు ధాన్యాలు కానీ మంచి అభివృద్ధిని పొందుతాయి. ఇక వాటి రేట్లు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సేనాధిపతి చంద్రుడు, సేనాధిపతి చంద్రుడు అనేది కొంత విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థ మనకు రక్షణ రంగాల్లో ఏర్పడే అవకాశం ఉంది. తొందర నిర్ణయాలు తీసుకోవడం, క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మార్పులు చేస్తూ ఉండడం, దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు రావడం, వాటి వల్ల మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తుంటారు. ఇక ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న మొదలగు వాటి ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండుటచే సస్యవృద్ధి, పంటలు విశేషంగా పండడం, ఇక ప్రజల యొక్క ఆరోగ్యంలో కూడా సమస్యల నుంచి బయటపడడం అనేది మనం గమనించవచ్చు. ఇది చంద్రుడు మనకు సేనాధిపతి అవడం వల్ల కలిగే ఫలితం. ఇక సస్యాధిపతి శుక్రుడు, ఈ శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుభకారకుడు. కాబట్టి సస్యం అంటే పంటలు సకాలంలో పండడానికి బృహస్పతితో పాటు మిగిలిన గ్రహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. అందుట్లో సస్యాధిపతి శుక్రుడు అవడం వల్ల
పాడి పంటలు చాలా విశేషంగా అభివృద్ధి చెందుతాయి. మంచి అద్భుతమైనటువంటి సత్ఫలితాలతో పాటు అధిక ధాన్య వృద్ధి కూడా కలుగుతుంది. సకాలంలో వర్షానికి అనుకూలమైనటువంటి పంటలకు అనుకూలమైన వర్షాలు కలగడం వల్ల సస్యవృద్ధి అనేది విశేషంగా భారతదేశం అంతా కూడా మనకు అభివృద్ధి చెందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు సమస్త ధాన్యాలు సమస్త వస్తువుల ధరలు సరసంగా ఉండడం అంటే మంచి అనుకూలమైనటువంటి అందుబాటులో ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ధాన్యాధిపతి బుధుడు, ఈ ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల పెసర్లు మొదలగు ధాన్యాలన్నీ కూడా విశేషంగా ఎక్కువ దిగుబడి రావడం, దాంతోపాటు ధరలు అనుకూలంగా ఉండడం అనేది మనకు చూసుకోవచ్చు. ఇక దాంతోపాటు ధాన్యాధిపతి బుధుడవడం వల్ల వాయువులు ఎక్కువగా ఉండడం, పంట చేతికొచ్చేటప్పుడు ఈదరగాళ్ళ వల్ల కొన్ని పంటలు ముఖ్యంగా నష్టపోయే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వాయువు వల్ల కొన్ని భయాలు అనేటివి ఏర్పడే అవకాశం మనకు జనాలకు భయం అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక అర్ఘాధిపతి చంద్రుడు, అర్ఘము అంటే వర్షము, వర్షకారకుడైనటువంటి అర్ఘాధిపతి చంద్రుడు అగుటచే సువృష్టి అంటే మంచి అనుకూలమైనటువంటి వర్షాలు, సస్యాభివృద్ధి కలుగును. అలాగే అర్ఘవృద్ధి అధికమగును అంటే పంటలు, అలాగే రస సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా విశేషంగా ఉంటాయి. తేనె లేదా సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అభివృద్ధితో పాటు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక తమలపాకుల బియ్యం ఇలాంటివి కొంత ధరలు పెరిగే అవకాశం మనకు దీనివల్ల మనకు సూచిస్తుంది. ఇక మేఘాధిపతి చంద్రుడు మేఘాధిపతి అవడం వల్ల విశేషమైనటువంటి మేఘవృష్టి అనేది మనకు సకాలంలో వర్షాలు పడడం, మేఘాడంబరం అనేది కూడా ఎక్కువగా ఉండడం, మేఘాలు విపరీతంగా వీయడం అనేది మనకు కలుగుతుంది. అలాగే గోవులు విశేషంగా మంచి వృద్ధిని పొందుతాయి. రసాధిపతి సూర్యుడు, ఈ రసాధిపతి సూర్యుడు అవడం వల్ల మనకు నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు వస్తువులకు ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, అలాగే నువ్వుల నూనె, చింతపండు మొదలగు వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అనేక రకాల పండ్ల రేట్లు కూడా పెరిగే అవకాశం మనకు సూచిస్తుంది. నీరసాధిపతి శుక్రుడు, కర్పూరము, అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యములు మొదలగు వస్త్రములు వీటి ధరలు అధిక ధరలకే లభించును. అంటే ఇవన్నీ కూడా ఏదైతే విశేషమైన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో ఇవన్నీ కొంత అధిక ధరలకు లభించే అవకాశం మనకు సూచిస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించవు. కాబట్టి 2026-27 సంవత్సరాల్లో ఉగాది నుంచి ఉగాది వరకు భారతదేశంలో కనిపించే గ్రహణాలు ఏవీ లేవు. కాబట్టి వాటి గురించి మనం ఎటువంటి నిర్ణయాలు కానీ మనం ఎలాంటి పాటింపులు కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇక దాంతోపాటు శ్రీ పరాభవనామ సంవత్సరంలో భారతదేశపు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు వస్తాయి, ముఖ్యంగా గ్రహ మార్పులు అనేవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మనం చూద్దాం. ఈ దేశగోచారం గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా జూన్ తర్వాత శని మేషరాశిలోకి ఈ సంవత్సరం మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహాల యొక్క ప్రభావం వల్ల భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకుంటే ఇక్కడ శని మీనంలోనే సంవత్సరం అంతా ఉంటాడు. అలాగే మిథునంలోంచి కర్కాటకంలోకి జూన్ 1వ తారీఖు తర్వాత శని బృహస్పతి సంచారం అనేది ఉంటుంది. రాహుకేతువులు ఇక మకర కర్కాటకాల్లోకి డిసెంబర్లో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా భారతదేశం అంతా కూడా కొన్ని విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థ మీద ప్రభావం అనేది జూన్ తర్వాత ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ తర్వాత బృహస్పతి కేతు సంచారం వల్ల చండాల యోగం, గురుచండాల యోగం పట్టడం. ఎందుకంటే దీనివల్ల ప్రాపంచికంగా
అనేక రకాల సమస్యలు తలెత్తడం అనేది చూసుకోవచ్చు. అనవసరమైన యుద్ధాలు కానీ లేదంటే ఏదైనా సామాజికంగా విపరీతమైన మార్పులు, రాజకీయంగా కూడా మార్పులు సంభవించే అవకాశం ఉంది. విద్యారంగంలో కొన్ని పెను మార్పులు సంభవించే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం లాగానే యుద్ధాలతోటి, అనిశ్చితితోటి కొంత ఈ సంవత్సరం అంతా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రాహుకేతువుల ప్రభావం కూడా, సర్పయోగం అనేది, కాలసర్పయోగం అనేది సంవత్సరం కూడా ఉంది. కాబట్టి కొంత యుద్ధాలు రావడంతో పాటు కొంత ప్రళయాలు, వర్షాలు, దాంతోపాటు కొన్ని రకాల స్థానాల్లో భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ విశ్లేషణ చూసుకున్నట్టయితే బృహస్పతి ఉచ్చస్థితిలోకి చేరుకోవడం వల్ల గత ప్రభుత్వాల మీద ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంకా మంచి అభివృద్ధిని సాధిస్తుంది. రక్షణ రంగాలను పటిష్టం చేస్తుంది. ఇక సమస్యలను కూడా కొంత దూరం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఎన్నికల విషయంలో ప్రస్తుతం అయితే ఎన్నికలు లేవు కాబట్టి ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత రాజకీయ నాయకులకు నష్టం అనేది వాటిల్లే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఈ వీడియోలో చూద్దాం. అది విశేషంగా ఒక్కొక్క రాశికి విశేషమైనటువంటి వీడియోలు చేసుకుంటూ మనం చూసుకుందాం. ఇక మనం మేషరాశిలోకి వెళ్తే మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం, ఈ 9 పాదాలు కూడా మనకు మేషరాశిలోకి రావడం జరుగుతుంది. చూచేచోల అశ్విని, లీలు లేలో భరణి, ఆ అనే అక్షరం కృత్తికా మొదటి పాదం వస్తుంది. ఈ నక్షత్ర అక్షరాలలో మరి ఏ అక్షరమైనా కూడా మనకు మేషరాశిలోకి రావడం జరుగుతుంది. జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ ఆధారంగా ఉన్న వాళ్ళు జన్మ నక్షత్రాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. లేని సందర్భంలో మనము నామ నక్షత్రాన్ని కూడా తీసుకోవచ్చు. మరి గోచార రీత్యా చూడడానికి మనం ముఖ్యంగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 ఉంది. ఇది చాలా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ఆదాయం ఎక్కువగా, వ్యయం తక్కువగా ఉండడం ఇది కొంత ఆర్థిక పురోభివృద్ధికి సూచనగా మనం తీసుకోవచ్చు. ఇక రాజపూజ్య అవమానాలు కూడా, అవమానం ఎక్కువగా ఉండడం వల్ల కొంత సామాజికంగా పలుకుబడి తగ్గడం, కొంత వ్యతిరేకత కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ సంవత్సరం మనం మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ప్రధాన గ్రహ మార్పులు ఎలా ఉన్నాయో చూసుకుందాం. బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా తృతీయ స్థానంలో ఉండి జూన్ 1 నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మొదట లోహమూర్తిగా, తర్వాత రజతమూర్తిగా ఉండడం చాలా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. జూన్ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. శని కూడా సంవత్సరం అంతా కూడా ద్వాదశ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. ఈ శని ప్రభావ మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. రాహుకేతువులు ఇద్దరూ కూడా ఏకాదశ స్థానంలో ఉండడం, అయితే డిసెంబర్ మొదటి వారంలో మనకు దశమ స్థానంలోకి రాహు రావడం, ఇక కేతు వచ్చేసి చతుర్థ స్థానంలోకి రావడం అయితే జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతమైతే బృహస్పతి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3వ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా భాగ్యాధిపత్యం, వ్యయాధిపత్యం వల్ల చతుర్థ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం వల్ల గురువు యొక్క సంపూర్ణ అనుకూలత అనేది మనకు ఈ సంవత్సరం అంతా కూడా సూచిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో ముఖ్యంగా స్థిరాస్తుల పెట్టుబడులు కానీ, స్థిరాస్తుల వృద్ధి కానీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. మాతృ సంబంధమైన ద్రవ్యము పొందడం, మాతృ సంబంధమైన ఆర్థిక లావాదేవీల్లో మీకు అనుకూలత ఏర్పడడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. వాహనాల కొనుగోలు కానీ,
కుటుంబపరమైనటువంటి గృహోపకరణాలు గృహాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి, తండ్రి నుంచి కొంత ధనప్రాప్తి కలిగే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక అన్ని రంగాలలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. దాంతోపాటు మేషరాశి వారికి శని ప్రభావం వల్ల చూసుకున్నట్టయితే ద్వాదశ స్థానంలో శని ఉండడం అనేది, ముఖ్యంగా ఏల్నాటి శని ప్రారంభమైంది. ఈ ఏల్నాటి శని ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే కొంత అనిశ్చిత అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో కొంత నష్టాలు చేకూరడం, ఎంత పెట్టుబడులు పెట్టినా ఎంత కష్టపడినా కూడా లాభాలలో కొంత లోటు అనేది ఏర్పడడం, దానివల్ల కొంత అనిశ్చితి ఏర్పడడం అనేది మనకు సూచిస్తుంది. ఇక శారీరక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎముకలకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా ఈ శని ప్రభావం వల్ల సూచిస్తుంది. ఉద్యోగాధిపత్యము దశమ ఏకాదశాధిపత్యం పొందడం వల్ల శని ప్రభావం వల్ల స్థాన చలనాలు కలగడం, ఉద్యోగంలో అనిశ్చితి, పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కోవడం, ఏదైనా కూడా కొంతవరకు మిశ్రమంగా ఉండే అవకాశం శని ప్రభావం వల్ల సూచిస్తుంది. అయినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడడం, వాటన్నిటిని అధిగమించి మీ యొక్క అనుకూలతను ఏర్పాటు చేసుకోవడం అనేది మనం గమనించవచ్చు. ఆ విషయంలో కొంతవరకు శుభ సూచకంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఎందుకంటే రాహుకేతువులు కూడా ప్రస్తుతం ఏకాదశ స్థానంలో రాహువు, అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల సంతానపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యల నుంచి కొంతవరకు డిసెంబర్ తర్వాత ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే పంచమ కేతు వల్ల సంతానానికి అనారోగ్యము, అలాగే విద్యార్థులకు ఆటంకాలు ఎక్కువగా ఎదురవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ తర్వాత రాహు దశమ స్థానంలోకి, కేతు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. తల్లికి అనారోగ్యము జనవరి తర్వాత ఉద్యోగంలో కూడా స్థాన చలనాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత దశమంలో రాహు ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు, విదేశాలకు ప్రయాణాలు కావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల విషయంలో విజయాలు సాధిస్తారు. కుటుంబం నుంచి దూరంగా వెళ్లాల్సి రావడం డిసెంబర్ తర్వాత మనకు సూచిస్తుంది మేషరాశి వారికి. అలాగే ఈ మేషరాశి వారికి కేతువు చతుర్థంలోకి రావడం వల్ల తల్లికి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది మనకు చాలా అవసరం. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ గురు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల అద్భుతమైనటువంటి విజయాలు, పేరు ప్రతిష్టలు, సామాజిక అభివృద్ధి అనేది ఈ మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు సూచిస్తుంది. సినీ వర్గాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందుతారు. సామాజిక అభివృద్ధి అనేది మేషరాశి వారికి సూచిస్తుంది. ముఖ్యంగా వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు సానుకూలత ఉంటుంది. అయితే వ్యాపారస్తులకు అంతా మిశ్రమమైన ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఈ మేషరాశి వారికి ప్రస్తుతం ఆచరించవలసినటువంటి, చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు, అలాగే అదృష్ట సంఖ్యలు చూసుకుంటే అదృష్ట సంఖ్య 9, 1, అలాగే ఆది సోమ గురువారాలు చేసుకోవడం. ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా మంచి పనులు ప్రారంభించాలంటే ఆది సోమ గురువారాల్లో చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఈ మేషరాశి వారు ఇంకా అన్ని రంగాలలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే మేషరాశి వారికి ఏల్నాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైతే శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము లేదంటే శనివారం రోజైనా 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం తరచూ చేస్తూ ఉండండి. శివాలయాలలో రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి. లేదంటే మీరు ఇంట్లో చేసుకున్నా కూడా చాలా విశేషమైంది. ఇక దాంతోపాటు నవగ్రహ పాశుపత అభిషేకం, నవగ్రహ పాశుపత హోమం కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
మిగిలిన అన్ని రంగాలలో కూడా సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. వీలైతే హనుమత్ సంబంధమైన సుందరకాండ పారాయణం కూడా చేసుకోవడం కానీ చేయించుకోవడం కానీ చేయండి, చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి 2026-27 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు. వృషభ రాశి వారిలో ముఖ్యంగా చూసుకుంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ రాశిలో వస్తాయి. ముఖ్యంగా ఆదాయం 5, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 5, అవమానం 4 ఉంది. మరి ఈ రాశి వారికి 2026వ సంవత్సరంలో మరి మొదట బృహస్పతి చూసుకున్నట్టయితే 2వ స్థానంలో ఉన్నాడు, చాలా శుభయోగకారకుడు, రజతమూర్తిగా ఉంటాడు. 3వ స్థానంలోకి వెళ్ళి లోహమూర్తిగా మారుతున్నాడు. అంటే ఈ 3వ స్థానం ధన నష్టాన్ని ఎక్కువగా కలిగించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే శని ప్రభావం చూసుకున్నట్టయితే శని ఏకాదశంలో ఈ సంవత్సరం అంతా మంచి సువర్ణమూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. వృషభ రాశి వారికి గత సంవత్సరం లాగానే శని ప్రభావం అనేది చాలా శుభయోగకారకంగా మనకు సూచిస్తుంది. ఇక రాహుకేతువుల సంగతి చూసుకున్నట్టయితే రాహుకేతువులు ఇద్దరూ కూడా ప్రస్తుతం దశమ స్థానంలోనూ అలాగే చతుర్థ స్థానంలో ఉండడం జరుగుతుంది. దశమం నుంచి భాగ్యంలోకి వెళ్ళడం, తర్వాత కేతువు కూడా తృతీయంలోకి రావడం అనేది జరుగుతుంది. మరి గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి యొక్క ఫలితాలను మనం చూసుకుందాం. ఇక్కడ బృహస్పతి చూసుకున్నట్టయితే మొదట శుభుడుగా ఉన్నాడు, అయితే తృతీయ స్థానం ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా ఆధిపత్య స్థానదోషం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు అష్టమాధిపత్యం పొందడం వల్ల ఆధిపత్య దోషం కూడా, ఎందుకంటే ఏకాదశ అష్టమాధిపత్యం కూడా ఆధిపత్య దోషం కూడా ఏర్పడడం వల్ల బృహస్పతి ఈ వృషభ రాశి వారికి కొంత నష్టాలనే కలిగించే అవకాశం సూచిస్తుంది. శని సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క ప్రభావం కొంత నష్టాలను సూచిస్తుంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో కూడా కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే అన్నదమ్ముల నుంచి కొంత సానుకూలత అయితే ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ బృహస్పతి కొంత మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాడు. ఎందుకంటే ఆధిపత్యం రీత్యా అష్టమాధిపత్యం పొందడం వల్ల స్థానదోషం ఏర్పడడం, దానివల్ల కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడం, దానివల్ల కొంత ఇబ్బంది పడడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఏకాదశంలో శని ఉండడం అనేది కూడా చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఏకాదశాధిపత్యం పొందడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి కూడా మిశ్రమంగా ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే కొంత ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా సత్ఫలితాలైతే సూచిస్తున్నాయి. శని ఏకాదశంలో ఉండడం వల్ల మంచి లాభాలతో పాటు ఆర్థిక పురోభివృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, అలాగే ఊహించని ధనప్రాప్తి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక శని భాగ్య దశమాధిపత్యం పొందడం వల్ల ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి మంచి విజయాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు మనకి ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా నవమ స్థానంలోకి రాహు, అలాగే తృతీయ స్థానంలోకి కేతు గురు సాంగత్యం కూడా కొంత ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములకు కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు విషయంలో దుర్వార్త శ్రవణాలు వినాల్సి రావడం అనేది మనము గమనించవచ్చు. ఇక అన్ని విధాలా కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక గత సంవత్సరంతో పోలిస్తే శని యొక్క అనుకూలత అలాగే ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క ప్రతికూలత అనేది జూన్ నుంచి ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ పరిశ్రమల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, చేతి వృత్తుల వారు, ఇంకా అనేక రంగాల వారికి కూడా కొంత ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
అలాగే ఊహించని ధనప్రాప్తి కూడా మనకు వీరికి సూచిస్తుంది. అంటే నష్టాలు ఉద్యోగంలో వచ్చినప్పటికీ కూడా మీకు గతంలో రావాల్సిన డబ్బులు తిరిగి రావడం కానీ, లేదంటే స్థిరాస్తులు కలిసి రావడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంత సమయానుకూలంగా మిశ్రమంగా ఉంటాయి. కొంత కాలం సూర్యుడి అనుకూలత వల్ల కొన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా కూడా ముందరికి వెళ్ళే అవకాశం ఉండదు. వీరికి ప్రస్తుతమైతే వివాహానికి అనుకూలత జూన్ వరకు ఉంటుంది. వివాహానికి అనుకూలత తర్వాత తగ్గుతుంది. కాబట్టి ఈ లోపల మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోండి. మే లోపల, లేదంటే ఒక సంవత్సరం ఆగాల్సి ఉంటుంది. గురువు యొక్క అనుకూలత పూర్తిగా తగ్గుతుంది కాబట్టి ఆ విషయం గమనించవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదిస్తారు. సమస్యలనున్నా కూడా ఆ సమస్యల నుంచి కొంతవరకు బయటపడడం అనేది జరుగుతుంది. అదృష్ట సంఖ్య 2, 6గా మనం చూసుకోవచ్చు. అలాగే బుధ, శుక్ర, శనివారాల్లో ఏదైనా పనులు చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. మరి ఈ వృషభ రాశి వారు ఆచరించవలసినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా బృహస్పతి స్థానం మారుతున్నాడు కాబట్టి గురుగ్రహానికి అనుకూలకు జపం చేయించుకోవడం కానీ, లేదంటే దత్తాత్రేయ దేవాలయ దర్శనం, దత్తోత్సవ పారాయణం చేసుకోండి. అది చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాహుకేతువులు కొంత కుటుంబం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం కానీ చేయండి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి ప్రీతికై ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రతి మంగళవారం దర్శిస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. వీలైతే నవగ్రహ పాశ్వత అభిషేకం చేసుకోండి. దీనివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి 2026-27 సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు. మిథున రాశి వారు ముఖ్యంగా జన్మం నుంచి బృహస్పతి జన్మం నుంచి ద్వితీయంలోకి జూన్ మొదటి వారంలో వెళ్ళడం, ద్వితీయ స్థానం ఉచ్చస్థితి, జన్మంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు, తర్వాత తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరాంతం కూడా దశమ స్థానంలో ఉండడం అనేది మనం గమనించవచ్చు. రాహు 9వ స్థానంలోను, ఇక కేతు వచ్చేసి తృతీయ స్థానంలో ఉండడం మనం గమనించవచ్చు. ఇక మిగిలిన గ్రహాలు వార ఫలాల్లో కానీ మాస ఫలాల్లో వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి బృహస్పతి యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి ముఖ్యంగా జన్మంలో ఉండడం అనేది చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు. జూన్ వరకు కూడా మంచి సత్ఫలితాలతో పాటు ప్రతి విషయంలోనూ విజయాలు దక్కుతాయి. ముఖ్యంగా కేంద్రాధిపత్యం పొందడం, సప్తమ దశమాధిపత్యం పొందడం వల్ల బృహస్పతి అత్యంత శుభుడుగా ఉన్నాడు వీరికి. ద్వితీయంలో కూడా ఉచ్చస్థితిలోకి వెళ్ళడం ఇంకా శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయాల్లో కూడా సత్ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఉచ్చస్థితికి రావడం ద్వితీయ స్థానంలోకి వల్ల ఆర్థికంగా మంచి పరిపుష్టి, సామాజికంగా మంచి అభివృద్ధితో పాటు ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు పెట్టడం, వ్యాపార వ్యవసాయ రంగాలకు మంచి లాభసాటిగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. జన్మ బృహస్పతి వల్ల కొంత దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే దశమాధిపత్యం వల్ల కుటుంబంలోని పెద్దవాళ్లతో సానుకూలత, తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి రావడం, ఆర్థిక పురోభివృద్ధి ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ 2026 సంవత్సరానికి వీరికి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఎందుకంటే ద్వితీయ స్థానము, జన్మస్థానము బృహస్పతికి మంచి స్థానం కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లేదు సంతానం కాలేదు అనుకునే వారికి సంతాన ప్రాప్తికి కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక పరంగా పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో సత్ఫలితాలు కలుగుతాయి.
ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మనకు లభించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలా విదేశీ మారక ద్రవ్యం పొందడం కానీ, విదేశాల నుంచి కొంత పెట్టుబడులు రావడం కానీ మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి వ్యాపార వృద్ధి, ధన వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అన్నింటా విజయాలు దక్కుతాయి. సామాజికంగా అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు తమ వాగ్దాటితో పాపులారిటీ పెంచుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల, దశమ స్థానంలో ఉండడం వల్ల స్థాన చలనాలు, దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడం, ఇష్టమున్నా లేకున్నా పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి వల్ల మీకు నచ్చని పనులు చేయాల్సి రావడం, ప్రతి వారితో కొంత వాదోపవాదాలు అనేటివి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అష్టమాధిపత్యం వల్ల శని అష్టమ భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా సమస్యలన్నీ తొలగిపోయి శారీరక సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా మంచి అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు మీకు గతంలో రావాల్సినటువంటి డబ్బులు ఏవైనా ఉంటే అవి కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. పితృమూలక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ నాన్నగారి వైపు నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల, అష్టమ రాహు సంచారం వల్ల కొంత అక్టోబర్, నవంబర్ వరకు కూడా భాగ్యంలో రాహు ఉన్నాడు. తర్వాత అష్టమ రాహు సంచారం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అక్టోబర్ నుంచి నవంబర్ తర్వాత కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే సర్జరీలు అయ్యే అవకాశం ఈ సంవత్సరాంతంలో, అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ద్వితీయంలోకి కేతువు రావడం వల్ల కొంత ధన నష్టము, ధార్మిక కార్యక్రమాచరణ, తీర్థయాత్రలు చేయడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేటివి కొంతవరకు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కూడా సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ఫలితాలు, దాంతోపాటు వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే 5 లేదంటే 3 మరియు 8 సంఖ్యలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇక ఆది, బుధ, శుక్రవారాలలో సానుకూల వాతావరణం అనేది మంచి విజయాలు అయితే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, సంవత్సరాంతంలో రాహు సంచారము వ్యతిరేకంగా ఉండడం వల్ల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోండి. మంగళవారం రోజు మా రాహుకేతువుల ప్రీతికై నవగ్రహాలలో 18 ప్రదక్షిణాలు చేసి మినుములు, ఉలువలు అక్కడ సమర్పించండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణం చేయించుకోవడం కానీ, స్వామివారికి విశేష నాగవల్లి దళార్చన చేయడం కానీ చేయండి. వీరికి ముఖ్యంగా సర్పపాశుపత అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది మనకు మిథున రాశి వారికి 2026-27 సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం. మరి ఈ 2026-27 ఉగాది సంవత్సరానికి మనకు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి మనం చూసే ముందు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అనేటివి మనకి ఇందులో వస్తాయి. ఆదాయం 2, వ్యయం 11 ఉంది. అయితే రాజపూజ్యం 4, అవమానం 7 ఉంది. ఈసారి విపరీతమైనటువంటి ఖర్చు అనేది కర్కాటక రాశికి మనకు సూచిస్తుంది. అలాగే కొంత అవమానం కూడా ఎక్కువగానే ఉంది. గత కొంతకాలంగా అనుకూలంగా ఉన్న కర్కాటక రాశికి మరి జన్మ బృహస్పతి వస్తున్నప్పటికీ కూడా కొంత అధిక వ్యయం అనేది మనకు సూచిస్తుంది. ఇక ఈ రాశి వారికి గురుడు వ్యయస్థానంలో ఉన్నాడు రజతమూర్తిగా. సౌభాగ్యకరమగు శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే తర్వాత జన్మస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. జూన్ 2 నుంచి జన్మరాశి అందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక దాంతోపాటు మనకు ఈ రాశి వారికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు సంవత్సరం అంతా కూడా. అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా
అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. తదుపరి నవమ స్థానంలోకి అష్టమ స్థానంలోంచి సప్తమ స్థానంలోకి రావడం అనేది కేతు జన్మంలోకి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ప్రస్తుతం బృహస్పతి అనుకూలత ద్వాదశంలో ఉన్నా కూడా కొంత శుభ ఫలితాలను ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏకంగా జన్మస్థానంలోకి ఉచ్చస్థితిలోకి రావడం అనేది జరుగుతుంది బృహస్పతి. ఇది చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం. ఎందుకంటే బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, అన్ని చోట్ల కూడా విజయాలు, భాగ్యవృద్ధి, తర్వాత రుణ విముక్తి అనేది కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ప్రతి చోట కూడా మీకు ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. తల్లిదండ్రుల నుంచి కానీ పూర్వీకుల నుంచి కానీ స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా ఈ బృహస్పతి అనుకూలత వల్ల జూన్ తర్వాత ఉద్యోగ పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా ఉద్యోగంలో మంచి ధనధాన్యాదులు పెరగడం, ప్రమోషన్లు రావడం, ఐశ్వర్య ప్రాప్తి అనేది కలగడం అనేది మనం గమనించవచ్చు. అలాగే రుణాల నుంచి కూడా కొంతవరకు విముక్తి కలిగి రుణ బాధ విముక్తి అనేది కొంతవరకు ఉంటుంది. ఇక దాంతోపాటు వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి, వివాహం గురించి ఆలస్యం అవుతుంది అనుకున్న వారికి ఈ జన్మ బృహస్పతి వల్ల వివాహం అనేది తొందరగా కావడం అనేది, సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి కూడా సంతానం కావడం అనేది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సూచిస్తుంది. అలాగే శని ప్రభావం వల్ల, భాగ్యంలో శని ప్రభావం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. సప్తమ అష్టమాధిపత్యం పొందినటువంటి శని భాగ్యంలో ఉండడం వల్ల ఇది కొంతవరకు గతంలో ఉన్న అష్టమ శని కంటే అనుకూలమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమ అష్టమ స్థానాల్లో ఉండడం వల్ల కుటుంబ విషయాలలో కలహాలు, భార్యాభర్తల మధ్య కొంత విరోధం, వ్యక్తిగత దూషణలు అనేది చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు అనేటివి కలగడం అనేది మనం గమనించవచ్చు. అయితే కొంతవరకు వాటి నుంచి ఉపశమనం అనేది మనకు ఈ భాగ్య శని వల్ల కలుగుతుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత వారికి కుటుంబ విషయంలో దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలు ఉంటే అవి జాప్యం జరగడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాహుకేతువుల యొక్క ప్రభావం చూసుకున్నట్టయితే సప్తమాధిపతి సప్తమంలో రాహు, అలాగే జన్మంలో కేతు రావడం అక్టోబర్ నుంచి డిసెంబర్ నుంచి వస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం అష్టమ రాహు సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితి కొంత దిగజారే అవకాశం ఉంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. ఊహించని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తర్వాత సప్తమ కేతువు కూడా, జన్మకేతువు కూడా రావడం, దానివల్ల కొంత కుటుంబంలో అనిశ్చితి, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, ఆధ్యాత్మికత పెరుగుతుంది. కొంత దైవానుగ్రహం కోసం అనుష్ఠించడం లేదంటే తీర్థయాత్రలు చేయడం అనేది మనం గమనించవచ్చు. ఏదైనా కూడా నాగదోషం అనేది కొంత ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి ఏదైనా సర్పదేవాలయాలను లేదంటే సుబ్రహ్మణ్య దేవాలయాలను దర్శిస్తూ ఉండండి. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగాల వారికి, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఆదాయాన్ని మించి ధన వ్యయం అయితే మనకు ఈ సంవత్సరం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది మనకు అవసరం. అలాగే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే వీరికి అదృష్ట సంఖ్య 2, 7 మరియు 11 సంఖ్యలు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ 3 సంఖ్యలు. తర్వాత సోమ, మంగళ, గురువారాలు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. మంగళవారాలు ఈ యొక్క మినుములు, ఉలువలు దానం ఇవ్వడం కానీ, సర్ప దేవాలయంలో లేదంటే నవగ్రహ దేవాలయాల్లో 18 ప్రదక్షిణాలు చేయడం కానీ చేయండి. అలాగే మినుములు, ఉలువలు అక్కడ నవగ్రహాల్లో సమర్పించండి. మంగళవారం పుట్టలో పాలు పోసే ప్రయత్నం కూడా చేయండి.
ఇవన్నీ కూడా కొంత సత్ఫలితాలు కలుగుతాయి. సర్ప పాశుపత అభిషేకం కానీ సర్పసూక్త పారాయణం కానీ ఈ సంవత్సరం పాటు సమయం ఉన్నప్పుడల్లా చేయిస్తూ లేదంటే చేసుకుంటూ ఉండండి. దానివల్ల కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఇది కర్కాటక రాశి 2026-27 సంవత్సరానికి ఫలితాలు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి వారికి మనకు ముఖ్యంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఇది సింహరాశిలో ఉంటుంది. అలాగే ఈ సింహరాశిలో మనకు ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయ వ్యయాలు సమానంగా 5, 5 ఉన్నాయి. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 7, 7 ఉన్నాయి. అంటే మిశ్రమంగా మనకు ఈ సంవత్సరం అంతా కూడా అన్ని సంపాదన ఎంత ఉందో ఖర్చు ఎంత ఉంటుంది. రాజపూజ్య అవమానాలు సమానంగా ఉండడం వల్ల సామాజికంగా మిశ్రమ ఫలితాలు అనేటివి గోచరిస్తున్నాయి. ఇక గోచార రీత్యా చూసుకుంటే బృహస్పతి ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండి లోహమూర్తిగా ఉండి సామాన్య ఫలితాలు ఉన్నాయి. తదుపరి జూన్ 2 నుంచి వ్యయ స్థానం నందు రజతమూర్తిగా ఉన్నాడు. బృహస్పతి 12వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి రావడం, లోహమూర్తి రజతమూర్తిగా మారడం అనేది జరుగుతుంది. శని సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ చివరి సంవత్సరంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అష్టమ శని. నెక్స్ట్ ఇయర్ మనకు మారుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కొంత కష్టకాలంగానే చెప్పుకోవచ్చు. ఇక రాహుకేతువులు చూసుకున్నట్టయితే 6వ స్థానంలో రాహు, ప్రస్తుతం 7వ స్థానంలో రాహు ఉన్నాడు, జన్మకేతు ఉన్నాడు. అయితే డిసెంబర్ తర్వాత 6వ స్థానంలోకి రాహు, 12వ స్థానంలోకి కేతు వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. బృహస్పతి సంచారం వల్ల ఏకాదశ బృహస్పతి నుంచి ద్వాదశ బృహస్పతికి రావడం వల్ల జూన్ వరకు సానుకూలత ఉంటుంది. సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత మార్పులు చేకూరే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటికి పరిష్కరించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. సమస్యల నుంచి కొంత అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ జూన్ తర్వాత ద్వాదశ బృహస్పతి రావడం వల్ల గురువు బలహీనపడుతున్నాడు. ఎందుకంటే రజతమూర్తిగా ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఉచ్చస్థితిలోకి వస్తే ఆ భావం అనేది వృద్ధి చెందుతుంది. కాబట్టి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కానీ దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కొంత అష్టమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత సమస్యాత్మకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు అష్టమ శని సంచారం వల్ల రుణబాధ అనేది, అలాగే కుటుంబ కలహాలు అనేటివి తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమ శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు, కీళ్ళ నొప్పులు, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ శని ప్రభావం వల్ల ఉంటుంది. దాంతోపాటు ఎక్కడి పోయినా కూడా కొంత వ్యతిరేకత అనేది సూచిస్తుంది. ఇక సింహరాశి వారికి ఉద్యోగపరంగా కూడా కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం కొంత సామాన్య మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా కొంత సామాజికంగా వ్యతిరేకత అనేది సింహరాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఆధిపత్యం అనేది చేయడానికి ప్రయత్నించినప్పుడు వ్యతిరేకత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత సంయమనంతో ఉండడం, ప్రశాంతంగా ఉండి సమస్యల నుంచి దూరంగా ఉండడం అనేది ప్రయత్నించుకోండి. ఇక దాంతోపాటు ఈ రాహుకేతువుల సంచారం అనేది ప్రస్తుతం సప్తమ జన్మస్థానాల్లో ఉండడం వల్ల నాగదేశం అనేది ఉద్భవం అవుతుంది. కాబట్టి అమ్మవారు మానసాదేవి పూజ కానీ, ఇష్టదేవత ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ మనం చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఇక సమాజంలో కొంత ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడాల వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా విజయాలు దక్కకున్నా కూడా ఇక సామాన్యమైనటువంటి పరిస్థితి అనేది సింహరాశి వారికి మనకు ఈ సంవత్సరం అంతా గోచరిస్తుంది. ఇక దాంతోపాటు సంతాన ప్రాప్తి కోరే వారికి కూడా కొంత సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. వివాహ అనుకూలత కూడా కొంత ఎక్కువగానే మనకి ఈ సింహరాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. అయితే
జూన్ లోపల వివాహ ప్రయత్నాలు చేసే ప్రయత్నం ఎక్కువగా చేయండి. తర్వాత గురువు యొక్క అనుకూలత తగ్గుతుంది. ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఆ అదృష్ట సంఖ్యలు చూసుకున్నట్టయితే 1, 4, 10. ఇక వారాలు చూసుకుంటే ఆది, సోమ, బుధ, గురు వారాలు వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి. మరి చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే సింహరాశి వారికి ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి నివేదనలు సమర్పించండి. దాంతోపాటు మంగళవారం పుట్టలో పాలు పోయండి. ఆవు పాలు స్వామివారికి నైవేద్యం పెట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆ పాలు స్వీకరించే ప్రయత్నం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం చేసుకోండి. అష్టమ శని సంచారం కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అలాగే మహామృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకోండి. అది చాలా సత్ఫలితాలను ఇస్తాయి. ఇది మనకు సింహరాశి 2026-27 సంవత్సరం ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు. ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూసే ముందు మరి కన్యారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అవి చూసి ముందుకు వెళ్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఇది కన్యారాశిలో రావడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు ఆదాయం 8, వ్యయం 11 ఉంది. రాజపూజ్యం 3, అవమానం 3. సో కన్యారాశి వారికి కొంత అనుకూలత అయితే మనకు గోచరిస్తుంది. ఆదాయ వ్యయాలు 2 కూడా ఒకటి కంటే ఒకటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉండడం వల్ల కొంత సామాన్యమైనటువంటి వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇంకా రాజపూజ్య అవమానాలు కూడా 3 ఉండడం కాబట్టి సమాజంలో పలుకుబడి అనేది పెరగదు, తరగదు, యథాతథంగా ఉంటుంది. ఇక దాంతోపాటు ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి బృహస్పతి చూసుకున్నట్టయితే ఏకాదశ స్థానం ఉచ్చస్థితికి రావడం అనేది జూన్ నుంచి జరుగుతుంది. జూన్ వరకు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఈ దశమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ఉన్నాడు. ఇక శని కూడా సప్తమ స్థానంలో ఉండడం సంవత్సరం అంతా మనం గమనించవచ్చు. రాహువు 6వ స్థానము, తర్వాత 5వ స్థానంలోకి రావడం, తర్వాత కేతు వచ్చేసి ద్వాదశంలో ఉండడం, ద్వాదశంలోంచి ఏకాదశంలోకి వెళ్ళడం, గురుచండాల యోగం కలగడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారికి ముఖ్యంగా బృహస్పతి గమనం వల్ల ఏకాదశంలో రావడం ఆర్థిక పురోభివృద్ధి, సామాజిక అభివృద్ధి, తర్వాత కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఎక్కడైనా కూడా మంచి విజయాలు దక్కించుకోవడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా చతుర్థ సప్తమాధిపత్యం పొందినటువంటి బృహస్పతి శుభ ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల ఆకస్మిక ధనాభివృద్ధితో పాటు అన్నింట్లా కూడా మంచి విశేషమైనటువంటి ధన లాభాలు కలుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వాహన యోగం కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ప్రతి ఇంటా కూడా విజయం దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు భార్యాభర్తల మధ్య కూడా సానుకూల వాతావరణం, కుటుంబంలో ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం ఉంది. మంచి భార్య వైపు నుంచి కానీ తల్లిగారి వైపు నుంచి కానీ ఆర్థిక లాభము, స్థిర లాభము అనేది మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. అలాగే ఊహించని ధనార్జన కలిగే అవకాశం ఈ ఏకాదశ ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి వల్ల కలుగుతుంది. ఇక అన్నింట్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. శని కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. సంతానం యొక్క మంచి అభివృద్ధిని మీరు గమనించే అవకాశం ఈ సంవత్సరం మనకు సూచిస్తుంది. రుణ బాధ కూడా కొంతవరకు తగ్గే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక శారీరకంగా చూసుకున్నట్టయితే శారీరక అనారోగ్యం కూడా కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. సామాన్యమైనటువంటి చిన్న చిన్న జ్వరాలు ఇలాంటి వాటితో కొంత మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా సంవత్సరం అంతా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలోని వ్యక్తులతో కానీ కొన్ని వాదోపవాదాలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, వాటి వల్ల కొంత కుటుంబ అనిశ్చితి కూడా ఏర్పడే అవకాశం
ఈ సంవత్సరం మనకు సూచిస్తుంది. రాహుకేతువులు పంచమ స్థానంలోకి రాహు రావడం వల్ల డిసెంబర్ తర్వాత కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు, చదువుకునే విద్యార్థులకు విద్యందు ఆటంకాలు, ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ విదేశాలలో విద్యాభ్యాసం చేద్దాము అనుకునే వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ద్రవ్యలాభం కూడా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఇవి కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. అలాగే వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యవసాయ రంగము, చేతి వృత్తుల వారికి కూడా చాలా శుభయోగంగా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఏదైనా కూడా అద్భుతమైనటువంటి పురోభివృద్ధి అనేది కన్యారాశి వారికి సూచిస్తుంది. కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కన్యారాశి వారికి భవిష్యత్తులో మంచి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రేమతో బాధపడుతున్న వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కొంత పంచమ రాహు సంచారం వల్ల సంతాన ప్రాప్తి పొందగోరేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక దాంతోపాటు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడానికి ఏదైనా కూడా వ్యక్తిగతంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 5. అలాగే ఆది బుధ శుక్రవారాలు అనేటివి, శనివారాలు అనేటివి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వారికి కొంత మంచి అనుకూలతతో పాటు సామాజిక పేరు ప్రతిష్టలు పెరగడం అనేది మనం గమనించవచ్చు. వీరు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే పూర్వార్ధంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతికి ఆరాధన చేసుకోండి. గరిక పూజ కానీ, తర్వాత సహస్రమోదక గణపతి హోమం కానీ, లేదంటే గణపతికి సంబంధించిన ఆరాధనలు పూర్వార్ధంలో చేసుకోండి. తర్వాత ఉత్తరార్ధంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు ఇష్టదేవత ఆరాధనతో పాటు ఈశ్వరుడికి నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి 2025, 26, 27 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. మరి ఈ సంవత్సరం వ్యయం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు రాజపూజ్యం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థిక అనుకూలత కూడా బాగుంటుంది. మరి గ్రహస్థితి చూసుకున్నట్టయితే బృహస్పతి ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు మనకు 9వ స్థానంలో ఉన్నాడు. తర్వాత దశమ స్థానం ఉచ్చస్థితికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే శని 6వ స్థానంలో సంచరిస్తున్న సంవత్సరం అంతా కూడా రాహు 5వ స్థానంలోంచి 4వ స్థానంలోకి డిసెంబర్లో రావడం జరుగుతుంది. కేతువు కూడా ఏకాదశ స్థానం, దశమ స్థానంలో మనకు సంచారం అనేది సూచిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రస్తుతం చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి కేంద్రంలోకి బృహస్పతి రావడం వల్ల జూన్ నుంచి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే సామాజిక వృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తృతీయ షష్ఠాధిపత్యం పొందిన బృహస్పతి దశమ స్థానంలోకి ఉండడం వల్ల రుణబాధ నుంచి విముక్తి పొందడం, శత్రుబాధ నివారణ అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో సానుకూల వాతావరణం, కుటుంబంలోని అన్నదమ్ముల నుంచి కానీ పూర్వీకుల నుంచి కానీ స్థిరాస్తులు కలిసి రావడం అనేది ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. దశమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగాభివృద్ధి కూడా చాలా విశేషంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల చూసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత శత్రుక్షయం జరిగినప్పటికీ కూడా ప్రతి చోట కూడా కొంత వ్యతిరేకత అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే 6వ స్థానం శనికి శుభయోగకారకం కాబట్టి రుణబాధ నుంచి విముక్తి పొందడం, సమాజంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. స్థిరాస్తుల విషయంలో కొన్ని రుణాలు చేయాల్సి రావడం, సంతానం విషయంలో కొన్ని రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. తల్లికి అలాగే పిల్లలకు కూడా కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. కుటుంబపరమైన విషయాలలో కూడా నిర్లక్ష్యం కానీ అజాగ్రత్త కానీ ఉండడం అనేది మంచిది కాదు. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇక రాహుకేతువుల ప్రభావం వల్ల పంచమ స్థానము అలాగే చతుర్థ స్థానంలో రాహు సంచలనం వల్ల సంతానానికి అనారోగ్య సమస్యలు అక్టోబర్ వరకు కలిగే అవకాశం. అక్టోబర్-నవంబర్ వరకు సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్వార్ధంలోనే అనుకూలిస్తుంది, ఉత్తరార్ధంలో అంత అనుకూలించకపోవచ్చు విదేశాల్లో స్థిరపడడానికి. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో వచ్చే డిసెంబర్ తర్వాత కొంత జాగ్రత్త వహించండి. లీగల్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. కొంత ఆర్థిక లావాదేవీల్లో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరంగా కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఏకాదశంలో కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మికంచన దైవిక కార్యక్రమాలలో పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం, సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. దశమ స్థానంలోకి రావడం వల్ల కేతువు ఉద్యోగంలో మార్పులు, స్థాన చలనాలు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ తర్వాత మంచి అద్భుతమైన విజయాలు, సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం రాజకీయ నాయకులకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా మంచి అద్భుత విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా సానుకూల వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏ విషయంలో అయినా కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇక బృహస్పతి యొక్క ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకోవడం, మంచి పలుకుబడి సంపాదించడం అనేది గమనించవచ్చు. తులారాశి వారికి ముఖ్యంగా అదృష్ట సంఖ్య 6 మరియు బుధ, శుక్ర, శనివారాలు చాలా విశేషమైనటువంటి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దుర్గాదేవిని ఆరాధించండి. అలాగే రాహుకేతువుల ప్రీతికై సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం లేదంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండండి. వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి 2026వ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు. ఇక ఈ 2026వ సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే ఉగాది నుంచి మనకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇక్కడ ఆదాయం 11, వ్యయం 8, మరి రాజపూజ్యం 2, అవమానం 6 ఉంది. కాబట్టి ఆదాయం అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఖర్చు తక్కువగానే ఉంది. కాబట్టి వ్యయం, అవమానం కూడా కొద్దిగా ఎక్కువగా ఉండడం, సామాజికంగా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ బృహస్పతి యొక్క సంచారం చూసుకుంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అష్టమ బృహస్పతి సంచారం గత కొంతకాలంగా ఉంది. అష్టమం నుంచి భాగ్యస్థానం ఉచ్చస్థితికి రావడం అనేది బృహస్పతి జరుగుతుంది. మరి అష్టమ స్థానంలో మనం చూసుకుంటే 1వ స్థానంలో, అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగాను, అలాగే భాగ్యస్థానంలో రజతమూర్తిగా మనకు సూచిస్తుంది. ఇక్కడ ఈ గ్రహస్థితి ఆధారంగా అలాగే శని కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుకేతువులు వచ్చేసి చతుర్థ, దశమ స్థానాలు, తర్వాత ద్వాదశంలోకి రావడం, తృతీయ స్థానంలోకి, తర్వాత భాగ్యస్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి రాశి నుంచి బృహస్పతి అష్టమ స్థానంలో ఉండడం జూన్ వరకు కూడా ఆరోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి కానీ కుటుంబ వ్యక్తులకు కానీ కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శారీరక అలసట ఎక్కువగా ఉండడం, పని యందు ఆసక్తి తగ్గడం, ప్రతి విషయంలో కూడా కొంత నిర్లిప్తత అనేది మనకు సూచిస్తుంది. అయినప్పటికీ కూడా మంచి అద్భుతమైనటువంటి సానుకూలత ఉంటుంది. ఎప్పుడైతే మనకు జూన్ నుంచి బృహస్పతి భాగ్యస్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడో మంచి శుభయోగకారకుడుగా మనకు బృహస్పతి గోచరిస్తున్నాడు. ఎందుకంటే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది, ఆకస్మిక ధనలాభాలు, సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు పొందడం, ఆర్థికంగా విశేషమైనటువంటి అభివృద్ధిని పొందడం అనేది మనం చూసుకోవచ్చు. ఇక సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి, వారి విద్యయందు మంచి సానుకూలత, ముఖ్యంగా ఆ బృహస్పతి పంచమ స్థానాధిపతి అవడం వల్ల
విద్యార్థులకు అయితే సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి విజయాలతో పాటు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం సూచిస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. శని పంచమస్థాన సంచారం వల్ల కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నాయి. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. స్థిరాస్తుల విషయం కొంత కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, కోర్టు వ్యవహారాల్లో కొంత మిశ్రమ ఫలితాలు రావడం కూడా మనం గమనించవచ్చు. కుటుంబపరమైన విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. అలాగే దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాహు తృతీయంలోకి అలాగే చతుర్థంలో మొదట సంచరించి తర్వాత డిసెంబర్ తర్వాత తృతీయంలో ఉండడం గల పూర్వార్ధమంతా కూడా కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా తల్లికి అనారోగ్య సమస్యలు, ఉద్యోగపరంగా స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరార్ధంలో రాహు ప్రభావం వల్ల కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తండ్రికి అనారోగ్యము, తండ్రి విషయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇది మనకు ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి రాహుకేతువుల ప్రభావం కుటుంబం పైన కొంత ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు కూడా పడడం అనేది మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా మంచి అనుకూలత అయితే మనకు సూచిస్తుంది. అలాగే సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడంతో పాటు అన్ని రంగాలలోనూ మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ప్రస్తుతం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 5, 8. అలాగే తేదీలు చూసుకుంటే సోమ, గురు, మంగళవారాలు శుభయోగంగా ఉంటాయి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఆధారంగా ఆచరించాల్సినటువంటి పరిష్కారాలు చూస్తే జూన్ వరకు కూడా దత్త దేవాలయ దర్శనాలు, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టడం, దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఇక రాహుకేతువుల ప్రభావం కొంత ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. సత్ఫలితాలు కలుగుతాయి. ఇది 2026-27 సంవత్సరానికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ఈ 2026-27 సంవత్సరానికి గాను మనకు ధనస్సు రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు, ధనస్సు రాశిలో 1 మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వస్తుంది. ఆదాయం 14, వ్యయం 11. మరి రాజపూజ్యం 5, అవమానం 6. మరి ఎక్కువగా ఆదాయం సూచిస్తుంది. రాజపూజ్య అవమానాలు ఇంచుమించు సరిసమానంగా ఉన్నాయి. ఇది మంచి అనుకూలమైన సంవత్సరంగా ధనుస్సు రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక బృహస్పతి చూసుకుంటే 7వ స్థానంలో ప్రస్తుతం మనకు లోహమూర్తిగా ఉన్నాడు. తదుపరి 8వ స్థానమునందు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అలాగే శని 4వ స్థానంలో మనకు సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో రాహు, అలాగే 9వ స్థానంలో కేతువు ఉన్నారు. డిసెంబర్ తర్వాత ద్వితీయంలోకి రాహువు, అష్టమ కేతువు సంచారం అనేది ప్రారంభమవుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి అయిన బృహస్పతి 7వ స్థానంలో ఉన్నాడు. జూన్ వరకు కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. మరి ప్రతి విషయంలో కూడా కొంత సానుకూల వాతావరణం, కుటుంబంలో ప్రశాంతత, ఏదైనా కూడా విజయాలు దక్కే అవకాశం ఉంది. కొంత తర్వాత ఎప్పుడైతే జూన్లో బృహస్పతి 8వ స్థానంలోకి వెళ్తున్నాడో కొంత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శారీరక, మానసిక బలహీనత ఏర్పడే అవకాశం ఉంది. స్థిరాస్తులలో కొంత
అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. మీరు కొనే వస్తువుల్లో కానీ వాహనాల్లో కానీ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. శారీరక అలసట, శారీరక ఇబ్బందులు కూడా కొంత సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు శని ప్రభావం వల్ల స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్య సమస్యలు కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబంలోని అన్నదమ్ములకు కానీ దగ్గర వ్యక్తులకు కానీ అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములతో కానీ దగ్గర వ్యక్తులతో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రభావం కూడా ద్వితీయ స్థానంలోకి రావడం, అంతకుముందు తృతీయ స్థానంలో ఉండడం వల్ల దగ్గరి బంధువులకు అనారోగ్య సమస్యలు ప్రథమార్థంలో అంటే డిసెంబర్ వరకు కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరార్థం అంతా కూడా కొంత ధన నష్టం, అనిశ్చితి అనేది ఆర్థికపరమైన అనిశ్చితి ఏర్పడే అవకాశం సూచిస్తుంది. అంటే కొంత మిశ్రమ ఫలితాలు అయితే మనకు ధనుస్సు రాశి వారికి సూచిస్తున్నాయి. అష్టమ కేతు సంచారము, అందులో కేతువు బృహస్పతి రాష్ట్రాధిపతి యొక్క సాంగత్యం పొందడం వల్ల గురుచండాల యోగం పట్టే అవకాశం ఉంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉత్తరార్థంలో అంటే డిసెంబర్ తర్వాత ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత విజయాలు దక్కకపోవచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలు కూడా దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా ఆశించినంతటువంటి ఫలితాలు అయితే రాకపోవచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత చికాకులు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు అయితే జూన్ లోపల చేసుకోండి. జూన్ తర్వాత వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు, కొంత ప్రొలాంగ్ అవడం అంటే కొంత దూరం వెళ్ళడం అనేది వివాహ ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సంవత్సరం జూన్ లోపల అయితే అయినట్టు, లేదంటే సంవత్సరం పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఆధారంగా వ్యాపార రంగంలోని వారు కానీ వ్యవసాయ రంగంలోని వారు కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఒక నెలంతా బాగుంటుంది, ఒక నెలంతా కూడా కొంత తగ్గుదల ఉంటుంది. కొంత ఆర్థిక అనిశ్చితి అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. అంటే ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క వ్యతిరేకత కొంత ఉంది కాబట్టి ఆర్థిక అనిశ్చితి ఏర్పడే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మంచి తెలివైన వారుగా, మంచి చాకచక్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ వ్యతిరేకత వల్ల కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే 3, 8, 9 ధనుస్సు రాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు శుభయోగంగా చెప్పుకోవచ్చు. అలాగే యోగప్రదంగా కూడా ఉంటుంది. వీరికి చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ధనుస్సు రాశి వారికి బృహస్పతి అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి జూన్ తర్వాత దత్త దేవాలయ దర్శనాలు చేసుకోండి, దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే నవగ్రహాలలో గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేసి శనిగలు సమర్పించండి. వీలైతే 5 గురువారాలు కానీ 9 గురువారాలు కానీ శనిగలు దానం ఇవ్వండి. ఈ బృహస్పతి వల్లనే మన యొక్క అన్ని యొక్క వ్యవహారాలు చక్కదిద్దబడతాయి. కాబట్టి బృహస్పతి నీచ అష్టమ స్థానంలో ఉండడం వల్ల స్థాన దోషం అనేది ఏర్పడుతుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పరిహారార్థం గురు ప్రీతికై చేసుకునే పరిష్కారాలన్నీ చేసుకోండి. వీలైతే ఒక గురువారం రోజు పాలతోటి అభిషేకం చేయండి. ఇక శని ప్రభావం కూడా అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. రాహుకేతువులు కూడా కొంత సమస్యాత్మకంగా ఉత్తరార్థంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు పుట్టలో పాలు పోయడం కానీ ఇలాంటివి చేసుకోండి. నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి 2026-27 శ్రీ ప్రాభవనామ సంవత్సర శుభ ఫలితం. మకర రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలు కూడా ఈ మకర రాశిలోకి వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8 ఉంది. సేమ్ మన కర్కాటక రాశి లాగా వాళ్ళది 2, 14 ఉంది. రాజపూజ్యం 1, అవమానం 2 ఉంది. మరి గ్రహస్థితి చూసుకున్నట్టయితే మకర రాశి వారికి బృహస్పతి చూసుకున్నట్టయితే
6వ స్థానం నందు సువర్ణమూర్తిగా, తదుపరి 7వ స్థానం నందు లోహమూర్తిగా ఉన్నాడు. ఇక శని తృతీయ స్థానంలో సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. రాహు జన్మస్థానంలోకి రావడం, కేతువు సప్తమంలోకి నవంబర్ తర్వాత జరుగుతుంది. ప్రస్తుతం ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే మకర రాశి వారికి ప్రస్తుతం అయితే బృహస్పతి 6వ స్థానంలో ఉండడం వల్ల ద్వాదశ ఆధిపత్య సామాన్య శుభుడుగా ఉన్నప్పటికీ 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత మిశ్రమ ఫలితాలే బృహస్పతి ఇస్తున్నాడు. అంటే ఆశించినంత వృద్ధి ఉండకపోవచ్చు, ప్రతి విషయంలో కూడా కొంత వ్యతిరేకత ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సామాజికంగా అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని రకాల మిశ్రమ విశ్లేషణలు అయితే సూచిస్తున్నాయి. సప్తమ స్థానంలోకి బృహస్పతి ఎప్పుడైతే వస్తాడో ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో రిలేషన్షిప్స్ అనేటివి పెరుగుతాయి. అన్నదమ్ములతో కానీ, అక్కా చెల్లెళ్ళతో కానీ, కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కానీ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం సూచిస్తుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మంచి ముందడుగు పడుతుంది. విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి యోగదాయకమైన సమయంగా చెప్పుకోవచ్చు. సప్తమ ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి విద్యందు మంచి అభివృద్ధిని సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఈ బృహస్పతి గ్రహం వల్ల సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా సానుకూలమైనటువంటి స్థితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే శని ప్రభావం వల్ల శని జన్మ ద్వితీయాధిపత్యం పొంది తృతీయంలో ఉండడం వల్ల జన్మాధిపత్యం వల్ల కొంత మానసికంగా శారీరకంగా కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలసట దీర్ఘంగా కూడా కొంత నీరసం అనేది ఉండడం, ఏ పని చేయాలన్నా కూడా ఉత్సాహం లేకపోవడం అనేది జరుగుతుంది. ఏల్నాడు శని ప్రభావం తర్వాత కొంత రిలాక్స్ అయినటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బృహస్పతి అనుకూలత లేకపోవడం, అష్టమకేతు సంచారం వల్ల గత సంవత్సర కాలంగా కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే ఉండే. ఇప్పుడు మనకు జన్మంలోకి రాహు సప్తమ కేతువు రావడం అనేది జరుగుతుంది. ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది. ఎందుకంటే జన్మరాహు వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, పని యందు ఆసక్తి తగ్గడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మనము ఉత్తరార్ధంలో జరిగే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. ఏ విషయాన్నైనా కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందడుగు వేయండి. ఇక సంతానపరమైన విషయాలలో మకర రాశి వారికి కొంత శుభవార్తలు వింటారు. అయితే వారి నుంచి కొంత సానుకూల దృక్పథం అనేది, వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల విషయం కూడా సానుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత కుటుంబంలో వ్యవహారాలు చక్కబడతాయి, అన్యోన్యత పెరుగుతుంది. తర్వాత వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రస్తుతం వివాహం కాని వారికి ఈ సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ మకర రాశి చాలా శుభదాయకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అన్నింటా కూడా మంచి వృద్ధిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, స్ట్రెస్ తీసుకోకపోవడం, అంటే అనవసరమైన ఒత్తిడిని పెంచుకోకుండా కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సోమరితనము, ఆ పని యందు అశ్రద్ధ చేయడము, ఇవన్నీ కూడా తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక భావనతో పాటు ఆ మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం సూచిస్తుంది. మరి వీరికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అంత అనుకూలంగా లేకున్నా కూడా కొన్ని శుభాలైతే కలిగే అవకాశం సూచిస్తుంది. మరి వీరు అదృష్ట సంఖ్యలు చూసుకుంటే 8, 2, 3, 7 ఈ సంఖ్యల్లో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. అలాగే ఈ మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. వీలైతే సర్ప దోషం అనేది కనిపిస్తుంది కాబట్టి నవనాగ శాంతి కానీ, రాహుకేతువుల జపం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. మానసాదేవి ఆరాధన, మానసాదేవి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి.
ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు. కుంభరాశి వారి యొక్క నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర 1-2-3 పాదాలు, అలాగే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మరి దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా సూచిస్తుంది, రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది. కాబట్టి సామాజికంగా ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జూన్ 1వ తారీఖు వరకు 5వ స్థానం నందు తామ్రమూర్తిగా, తదుపరి 6వ స్థానం నందు సువర్ణమూర్తిగా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. శని ద్వితీయ స్థానంలో ఏల్నాటి శని చివరి దశలో ఉంది. అలాగే రాహు జన్మంలో సప్తమ కేతు ఉండడం, ఆ రాహు ద్వాదశంలోకి రావడం అనేది మనకు గమనించవచ్చు. కేతువు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ బృహస్పతి సువర్ణమూర్తిగా మనకు ఉండడం వల్ల కొంత సత్ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 5వ స్థానంలో ఉండడం జూన్ వరకు కూడా కొంత అనుకూలత, విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో, అలాగే రావాల్సిన డబ్బు విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. మంచి అభివృద్ధితో పాటు విశేష ధనలాభాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక 6వ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల కొంత జూన్ తర్వాత మిశ్రమ ఫలితాలు గురువు వల్ల కలిగే అవకాశం ఉంది. సువర్ణమూర్తి అయినప్పటికీ కూడా శత్రుస్థానంలో ఉండడం వల్ల కొంత రుణబాధ అనేది ఏర్పడడం, ఎదుటివారితో వ్యక్తిగత అభిప్రాయాలు రావడం, సామాజికంగా కూడా కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే రావాల్సిన డబ్బుల విషయంలో కూడా కుటుంబంలోని లేదంటే దగ్గర వ్యక్తులతో వాదోపవాదాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అన్ని విషయాలలో కూడా కొంత మిశ్రమంగా గోచరించే అవకాశం సూచిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం అనేది శుభంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు శని ప్రభావం వల్ల, ఏలినాటి శని చివరి దశలో ఉండడం వల్ల ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి లోటు అనేది మనకు తరచూ ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయాధిపత్యం, జన్మాధిపత్యం పొందిన శని ద్వితీయంలో ఉండడం వల్ల కొంత డబ్బు వస్తున్నట్టే వచ్చి చేతికొచ్చే సమయంలో చేజారిపోవడం, లేదంటే వచ్చిన డబ్బు నిలకడగా లేకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత వ్యతిరేకత, స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల డిసెంబర్ వరకు కూడా జన్మ సప్తమాల్లో ఉండడం వల్ల శారీరక అలసట, శారీరక ఇబ్బందులు అనేది తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఏ పని చేసినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా సర్జరీలు అయ్యే అవకాశం ఉంది, లేదంటే విదేశాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటు ద్వాదశంలోకి డిసెంబర్ తర్వాత వెళ్ళడం వల్ల ఊహించని ఖర్చులు రావడం, రుణబాధ పెరగడం, సమాజంలో కొంత వ్యతిరేకత పెరగడం, ఏ పని చేసినా కొంత ఇబ్బందికరంగా ఉండడం ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల కలుగుతుంది. ఇక విద్యార్థులకైతే పూర్వార్ధంలో మంచి సత్ఫలితాలు కలుగుతాయి, ఉత్తరార్ధంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు జూన్ లోపల చేసుకోండి. తర్వాత గురుబలం అనేది తగ్గడం, సామాన్యమైనటువంటి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారు, చేతి వృత్తుల వారికి కూడా తాత్కాలికంగా లాభాలు వచ్చినా కూడా కొంత నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా
సూచిస్తున్నాయి. ఏదైనా కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడం, తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళతో సంయమనంతో ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనేది అలవర్చుకోవడం మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే 8, 2, 3, 7. అలాగే బుధ, శుక్ర, శనివారాలు మంచిది. అన్ని విధాలా కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వీరు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 వార్లు పఠించండి. ఇక గురువు కూడా జూన్ తర్వాత 6వ స్థానంలోకి రావడం వల్ల కొంత రుణబాధ, తర్వాత విద్యార్థులకు అనుకూలత లేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు అయితే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి, లేదంటే దత్తాత్రేయ స్వామి, లేదంటే హయగ్రీవ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండి. గురువారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి 16 ప్రదక్షిణాలు చేసి అక్కడ శనిగలు సమర్పించండి గురుగ్రహానికి. ఇక దాంతోపాటు రాహుకేతువుల ప్రభావం కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతి, భుజంగ స్తోత్ర పారాయణం, దేవాలయ దర్శనము, అభిషేకము చేసుకుంటూ ఉండండి. వీలైతే నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి, దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి 2026-27 సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూసే ముందు మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇది మీనరాశిలో ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇది చాలా సంవత్సరం బాగుందనే చెప్పుకోవచ్చు. ఏళ్ళనాటి శని, జన్మశని ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు ఉన్నాయి కాబట్టి మంచి అద్భుతమైనటువంటి సంవత్సరంగా మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే బృహస్పతి 4వ స్థానంలో ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో రజతమూర్తిగా, తర్వాత 5వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ 5వ స్థానం ఉచ్చస్థితి, రాష్ట్రాధిపతి, అలా కేంద్రాధిపత్యం పొందడం వల్ల చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలనే మనకు బృహస్పతి సూచిస్తున్నాడు. ఎందుకంటే ఒకటి ఆత్మస్థైర్యం పెరగడం, సామాజికంగా కుటుంబపరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు, విద్యాపరంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే శని కూడా జన్మంలో ఉండడం వల్ల ఏళ్ళనాటి శని, జన్మశని కాబట్టి కొంత శారీరక ఇబ్బందులు, ఒత్తిడి, పని ఒత్తిడి, బద్ధకము ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఏ పని చేసినా కొంత నిర్లిప్తత అనేది మనకు సూచిస్తుంది. దశమాధిపతి కూడా బృహస్పతి కాబట్టి ఇది కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యయ లాభాధిపత్యం పొందిన శని జన్మంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగతమైన ఖర్చులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా ద్వాదశంలో ఉన్నారు, అలాగే 6వ స్థానంలో ఉన్నారు. తర్వాత ఏకాదశంలోకి రావడం, కేతు పంచమంలోకి రావడం కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. మరి ఇక్కడ మనం మొత్తంగా చూసుకున్నట్టయితే బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సంతాన లేమితో బాధపడుతున్న వాళ్లకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అన్ని రంగాలలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతంతో పాటు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం సూచిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం వివాహమయ్యే అవకాశం మీనరాశి వారికి సూచిస్తుంది. వివాహానికి యోగ్యమైన సమయంగా ఈ సంవత్సరం మనం చూసుకోవచ్చు. దాంతోపాటు రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కూడా కొంత సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకు, వ్యాపార రంగంలోని వారికి కొంత అద్భుతమైనటువంటి విజయాలు, పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రాజకీయ నాయకులకు ముఖ్యంగా సభల్లో మంచి అద్భుతమైన ప్రసంగాలతో పాటు సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే సినీ రంగాల వారు కూడా మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు కానీ, వ్యవసాయ రంగంలోని వారు కానీ, చేతి వృత్తుల వారు కానీ,
అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉండే అవకాశం మీనరాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల వారికి కూడా విశేషమైనటువంటి ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక శని ప్రభావం వల్ల శారీరక అలసట, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు, కీళ్లకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, బీపీ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. నిమోనియా లాంటివి కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. ఇక డిసెంబర్ తర్వాత రాహుకేతువులు అనుకూలమైన స్థానాల్లోకి వెళ్ళడం వల్ల విదేశాలకు వెళ్ళాలి, విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ ద్రవ్యలాభం అనేది ఎక్కువగా ఈ సంవత్సరం మనకు సూచిస్తుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా కూడా ఈ మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దైవబలం కూడా వీరికి అనుకూలిస్తుంది. ఇంకా వీరికి అదృష్ట సంఖ్య 7గా చెప్పుకోవచ్చు. సోమ, మంగళవారాలు, గురువారము కూడా శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఇక హనుమదారాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. హనుమదారాధన చేస్తే వీరికి సత్ఫలితాలు కలుగుతాయి. సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీస పారాయణం కానీ ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక దాంతోపాటు ఏలినాటి శని ప్రభావం వల్ల దత్తదేవ మహామృత్యుంజయ పాశుపత అభిషేకం, తర్వాత రుద్రాభిషేకం తరచూ చేసుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. నవగ్రహ పాశుపతం కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మీనరాశి 2026-27 సంవత్సరం శ్రీ పరభావనవ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు.